క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బైక్లు దొంగతనం కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చోరీ కేసు వ్యవహారం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారి ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఇంతకీ బైక్ల చోరీ కేసుకి పాలిటిక్స్ కి లింక్ ఏంటి? బైక్ల దొంగతనం కేసు గురించి బీజేపీ బీఆర్ఎస్ మధ్య వార్ ఎందుకు జరుగుతోంది? నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిత్యం ఏదో విషయంలో ఇద్దరి మధ్య పొలిటికల్ రచ్చ రేగుతూనే ఉంది. తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్మూరులో పైడి రాకేష్ రెడ్డి అనుచరులు కొత్తగా బైక్ చోరీల దందాకి తెరలేపారని ఆరోపించారు జీవన్ రెడ్డి. కొందరు వ్యక్తులు ఫైనాన్సుల్లో బైకులు కొనడం, 2-3 నెలల ఈఎంఐలు చెల్లించిన తర్వాత ఆ బైకులు చోరీకి గురయ్యాయని చెప్తూ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయించుకుంటున్నారని చెప్పారు. వాటి ఆధారంగా భీమా కంపెనీల నుంచి ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకుని ఆ తర్వాత అదే బైకులను వేరువేరు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు ఆరోపించారు. హైదరాబాద్ కింగ్ కోటి వేదికగా జరుగుతున్న ఈ దందాలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బామ్మర్ది, ఆయన అనుచరులే ప్రధాన పాత్రదారులు అని జీవన్ రెడ్డి సంచలన కమెంట్స్ చేశారు. బైక్ నెంబర్ ప్లేట్లపై ఆర్మూరు ఎమ్మెల్యే తాలూకా అని రాసి ఉండడమే అందుకు నిదర్శనమన్నారు. ఇక బైక్ దొంగతనాల స్కామ్లో ఆరోపణలపై ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. టీవీ9 వివరణ కోరేందుకు ప్రయత్నించగా చిల్లర కమెంట్స్ కు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడితే ఆయన్ను హైలైట్ చేసినట్టు అవుతుందన్నారు. అందుకే చట్టం తన పని తాను చేస్తుందని, నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ బైక్ చోరీల ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆర్మూరు నియోజకవర్గంలో ఫేక్ బైక్ చోరీలో నిందితులను గుర్తించే పనిని ఆర్మూరు పోలీసులకు అప్పగించారు. దాంతో అంకాపూర్, డొంకేశ్వర్, నందిపేట మండలాల్లో బైకులను స్వాధీనమయ్యాయి. డొంకేశ్వర్ మండలంలో 6 బైకులు, అంకాపూర్లో 8 బైకులను సీజ్ చేశారు. గదేపల్లి, నడుకూడులో 5 బైకులను రికవరీ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆర్మూర్కు చెందిన సంతోష్ అనే బీజేపీ నేత కీలక పాత్ర పోషిస్తున్నట్టు పోలీసులు గుర్తించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే బైక్ దొంగతనాలకు సంబంధించిన ఆర్మూరు నియోజకవర్గంలో ఎక్కడా ఇలాంటి కేసు నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే సమయంలో జీవన్ రెడ్డి ఆరోపణల వేళ సంతోష్ వాడే బైకులపై ఆర్మూర్ ఎమ్మెల్యే తాలూకా అని స్టిక్కర్ ఉండడం మరింత చర్చనీయాంశమవుతోంది. అందుకు తగ్గట్లుగానే తన అనుచరులతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అక్రమ దందాలు చేయిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. రాకేష్ రెడ్డి అనుచరుల ఆగడాలపై సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. మొత్తంగా ఫేక్ బైక్ దొంగతనాల కేసు వ్యవహారం ఆర్మూరు పాలిటిక్స్ లో హిట్ పుట్టిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య యుద్ధానికి దారితీస్తోంది. అయితే బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆర్మూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ చోరీల కుంభకోణం పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్మూరు బైక్ దొంగతనాల కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.